సూపర్ ఉంది భయ్య. మధ్యలో 2 క్యామియోస్ ఉన్నాయి, చాలా బాగుంది. హైలైట్ మూవీ మొత్తం హైలైట్, మస్తు ఉంది మొత్తం. ఇంకా చూడలేదు, ఇప్పుడు వెళ్తాను. మూవీ బాగుంది, సూపర్. బ్లాక్ బస్టర్ అన్న. బాగుంది. గుద్దోళం సినిమా. రవితేజ కంబ్యాక్ ఖచ్చితంగా కంబ్యాక్. గుద్దోళ కంబ్యాక్ అయితే సూపర్ సూపర్ సూపర్. సినిమా చాలా బాగుంది. రవితేజ బ్యాక్ ఇన్ యాక్షన్. హైలైట్స్ ఏం నచ్చింది? లైక్ ఓల్డ్ స్టోరీయే రీమిక్స్ చేశారు. అండ్ హరిశంకర్ స్టైల్ బాగుంది. అండ్ రవితేజ చాలా రోజుల తర్వాత ఈడియట్ లాంటి లైక్ క్యారెక్టర్ వచ్చి 20 years బ్యాక్ ఆ క్యారెక్టర్ చేయగలిగాడు. హ్యాండ్సమ్ చాలా బాగున్నాడు అండ్ యంగ్ కనబడుతున్నాడు. సాంగ్స్ ఓకే, బట్ ఎట్ ద ఎండ్ క్లైమాక్స్ జగపతి బాబు కూడా ఎక్సలెంట్ రోల్. ఇంత జగపతి బాబు బాగా చేశాడు. అసలు క్యారెక్టర్ యాక్టర్ కానీ చాలా బాగా చేశాడు. అండ్ ఓవరాల్ ఎంజాయ్డ్ ద మూవీ. ఎక్సలెంట్, సూపర్ సూపర్. డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యాన్. మా హస్బెండ్ ఎప్పుడు వచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ స్టంట్, హెయిర్ స్టైల్ కూడా నచ్చింది. సిద్ధు ఎంట్రీ అయితే ఇచ్చి పడేసింది. సిద్ధు ఎంట్రీ ఫస్ట్ హాఫ్ దోబు, సెకండ్ హాఫ్ లో ట్విస్టులు మాత్రం హైలైట్. ఓవరాల్ మూవీ టూ గుడ్. రవితేజ అన్న ఇచ్చి పడేసిండు తెలుసా, చాలా ఇచ్చి పడేసిండు. ఇచ్చి పడే మళ్ళా మిరపకాయ తర్వాత షాక్ తర్వాత మళ్ళా ట్రై సిరీస్ వచ్చింది. కేక్ అంటే కేక్. హ్యాపీ ఎండింగ్ అంటే హ్యాపీ ఎండింగ్. మన ఆర్మీ ఎంత బలమో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆఫీసర్ ఎట్లా అంత బలం అంతా చూపించాడు. రవితేజ అన్న యాక్టింగ్ అయితే ఇరుగా తీసాడు. సూపర్ అంటే సూపర్ గా మస్తు. ఇంకొక సెలబ్రిటీ కూడా ఇంటర్వ్యూస్ అయ్యిండు. అది సస్పెన్స్. సో మాస్ మహారాజన్ అంటే అది వేరే. హరిశంకర్ మాస్ మాస్టర్ డైరెక్షన్ లో మంచి సినిమా వచ్చింది. సూపర్ అంటే సూపర్ హిట్. పాటలు అయితే దాని ఎక్స్ప్లెనేషన్ సూపర్ హిట్ ఖతర్నాక్ ఉన్న సినిమా. ఎవరికి రవితేజ ఎవరికి ఆయన బ్రాండ్ ఆయనకున్నది అంతేగా, మిస్ కాలేదు. అన్న బ్రాండ్ అమితాబ్ బచ్చన్ ఆంధ్ర అమితాబ్ బచ్చన్ జై మొత్తం మధ్యలో టిల్లోనే ఎంట్రీ ఉంది. అస్సలు కిర్రాక్ ఏమంటే మూవీ అయితే గుద్దాలు ఉందన్న. రవితేజ అన్న ఎనర్జీ షో ఉంది. హరిశంకర్ బ్యాక్ పక్క హ్యాట్రిక్ పడుకోవాలి. ఇంకోటి సినిమా అయితే హైలైట్ ఉందన్న. రవితేజ మాత్రం మాస్ కంబ్యాక్ పక్క బాగుంది బాయ్ సినిమా. సూపర్ సూపర్ అండి. మాస్ మహారాజ్ సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుంది. చాలా బాగుందన్న. సూపర్ ఉంది. సూపర్ ఉంది. బాగుంది భయ్య. సినిమా ఎలా ఉంది చెప్పండి. సూపర్ బంపర్ సూపర్ ఉంది. బాగుంది. అన్న మూవీ క్రేజీ ఉందన్న. మన సిద్ధు జోనాలో వస్తాడు. ఎంట్రీ మాత్రం క్రేజీ ఉంటది. మూవీ మస్త్ ఎంజాయ్ చేస్తారు. హిట్ ఫర్ రవితేజ గారు. మూవీ మాత్రం మంచిగా ఉంటది. అందరూ చూడండి. క్రేజీ మూవీ. సిద్ధు కూడా ఉన్నాడు. అమేజింగ్ ఎంట్రీ ఉంటుంది సిద్ధుది. ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. మ్యాడ్ అయిపోతారు. సిద్ధు ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ హైలైట్, ఫుల్ ఎంజాయ్. జై రవితేజ. బాగుందన్న. సినిమా బాగుంది. 100 days పక్క క్యామియో కోసం వెయిట్ చేయండి. సూపర్ ఉందన్న. మస్తు చేసిండు అన్న. సూపర్. రవితేజ ఎలా ఉంది చెప్పు. ఎట్లా సినిమా? బాగుంది. సూపర్ బాగుంది. చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది మేడం? సూపర్ హిట్ కొట్టేశాం. సెకండ్ హాఫ్ అదిరిపోయింది పక్కా. సూపర్ బాగుందండి. సినిమా ఎలా ఉంది మేడం? సినిమా ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బాస్టర్. రవితేజ సూపర్.
సూపర్ హిట్ మాస్ మహారాజ్ అని ఊరికే అనలేదు, అందరి దేశంలో బ్లాక్ బస్టర్ యాక్షన్, ఫుల్ యాక్షన్, హరిశంకర్ డైరెక్షన్ లో ఉంది. సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చాడు. మళ్ళీ మిరపకాయ అన్న కంటే కన్నా బాగుంది భయ్యా, బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఫైట్ అయితే అదిరిపోయినాయి. ఎలా ఉంది మూవీ? దారుణంగా ఉంది, ఆర్టిఫిషియల్ మూవీ. అన్న సినిమా ఎలా ఉంది? వరస్ట్ మూవీ భయ్య, వరస్ట్కే వరస్ట్. ఇప్పటివరకు ఎప్పుడు రివ్యూ ఇవ్వలే, ఇది ఫస్ట్ రివ్యూ. వరస్ట్ ఫిలిం అంటే హరిశంకర్ ఎక్స్పెక్టేషన్స్ చాలా వరస్ట్గా ఉంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, రవితేజ సినిమాలు చూస్తా. వరస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అంటే స్టోరీ పరంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎట్లుంటాయి, స్మెల్ రాదు అంతే. ఆర్టిఫిషియల్ మూవీ, వరస్ట్ మూవీ. రేపు రిలీజ్ డే కదా, రేపు ఎవ్వడు ఉన్నాడు ఇక్కడ. ఓకే అస్సలు బాగా యావరేజ్, లాగ్ ఫుల్. సినిమా మామూలుగా లేదు తెలుసా, ఒక రేంజ్ లో ఉంది సినిమా. అబ్బా జొన్నల గడ్డ ఉంటాడు డీజే టిల్లు, గిరాకు ఒక లెవెల్. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. జై సినిమా. యావరేజ్ భయ్యా. నేను పక్కా రవితేజ ఫ్యాన్. హరిశంకర్ డైరెక్షన్ ఫెయిల్ అయింది. హరిశంకర్ ఆర్టిస్ట్ క్రాస్ రాడు వచ్చేస్తే కొట్టేస్తారు. ఎందుకంటే మాస్ మహారాజా ఫ్యాన్ గా నేను చెప్తున్నా, సినిమాలో కంటెంట్ ఉంది, డైరెక్షన్ మిస్ అయింది. పాటల కోసం సినిమా తీసిండు, సినిమా కోసం పాటలు కాదు. మళ్ళా మెయిన్ ఏంటంటే చిన్న చిన్న ఆర్టిస్ట్ బాగున్నాయంట కదా. ఏం టిస్టులు ఉన్నాయి భయ్యా. ఒక మేజర్ డైరెక్టర్ అంటే ఇంత డబల్ తీయచ్చు సినిమా, కానీ ఏంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కాదు. జగత్ బాబు ఉన్నాడు, ఒకటే సెట్ వేసుకున్నాడు భయ్య, ఒకటే సెట్ లో మొత్తం సినిమా మొత్తం నడిచేదా. ఒక పాన్ ఇండియా మూవీ తీసే హీరోతోని ఒకటే సెట్లు వేసే, ఒకటే సెట్ ఉంటాయి సినిమా మొత్తం. ఏదో హీరోయిన్ వస్తుంది, ఫోన్ కాల్ చేస్తుంది, పాటలు వచ్చేస్తాయి. అదే సినిమా తీయడం అంటే. హరిశంకర్ పక్కా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వస్తే పక్కా రవితేజ ఫ్యాన్స్ కొడతారు, 100% కొడతారు. సూపర్ సినిమా, హైలైట్ ఉంది. హైలైట్స్ ఏంటంటే ఇక రవితేజ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ బాగుంది. సూపర్ కామెడీ హైలైట్, సత్య కామెడీ హైలైట్ ఉంది, బాగుంది సినిమా. అది హిందీయే, తెలుగే అన్న. దానికి ఇది రవితేజని బేస్ చేసుకొని తీసిరు, అది హిందీ ఉంటుంది. హరిశంకర్ ఎట్లా తీసి, హరిశంకర్ స్క్రీన్ ప్లే బాగుంది, హైలైట్. సాంగ్స్ బాగున్నాయి. ఆ సెకండ్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది కానీ తర్వాత అది హైలైట్. సూపర్ 10 minutes హైలైట్. అది టిల్లు 3 వస్తుంది. సూపర్. రవితేజ వాళ్ళిద్దరు కాంబినేషన్ హైలైట్. బాగుందండి, సూపర్ ఉంది. అంటే ఏం హైలైట్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నిజాయితీగా పని చేస్తే ఏం చేయగలుగుతారు అనేది చాలా నచ్చింది. అందరి యాక్షన్ బాగుంది. ప్రతి ఒక్కరు అట్లే ఉండాలి, అలాగే ఉండాలి. హైలైట్ ఉంది బ్రో. రాడ్ సూపర్ హిట్ బ్రో, సూపర్. బాగుందన్న, మస్తు ఉంది. సూపర్ సినిమా, సూపర్ ఉందన్న సినిమా. ఫైట్స్, విజువల్స్, కెమెరా అసలు హైలైట్ ఉందన్న సినిమా. సాంగ్స్ అంటే హిందీలో తీసినట్టు దింపారా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అన్న హైలైట్ ఉంది అసలు సినిమా. ఫైటింగ్స్ అసలు రవణ యాక్టింగ్ అయితే హైలైట్ అన్న. అసలు రవణ జై రవణ. కొత్తగా ఉంటుంది. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది, కొత్త ఉంది. అందులో చూసుకున్న లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. కొత్తదనం చూపించారు, చాలా బాగుంది. సినిమా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, చాలా సూపర్ గా ఉంది సినిమా. పోయిన సినిమా కంటే ఈ సినిమా బాగుంది, ఆడుతుంది బాగా, 100 పక్క కలెక్షన్ బాగా, బాక్స్ బాగుంది. సినిమా సూపర్ ఉంది. రవితేజ యాక్టింగ్ సూపర్, రవితేజ యాక్టింగ్ హ్యాండ్సమ్ గా సూపర్ ఉంది సినిమా. పేరు పెట్టింగ్ లేదు సినిమాకు. పైన ఇన్నేళ్ళ కెరియర్ బెస్ట్ సినిమా. 100% కొట్టవచ్చు, పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ రావచ్చు. సినిమా చాలా బాగుంది. అంటే సినిమా నాకు అంత నచ్చలేదన్న, కొంచెం అవుట్డేటెడ్ కామెడీ అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఒరిజినల్ రైడ్ తీసినా బాగుండేదేమో సినిమా.
కొంచెం కామెడీ డాన్స్ అది చేద్దాం అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు. ఒక ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న కెమియో ఉంటుంది, అది తప్ప సినిమాలో ఇంకేం లేదు. మాస్ మహారాజ్ ఎనర్జీ అయితే చాలా బాగుంది. ఆ ఎనర్జీని మేనేజ్ చేసి కానీ కొంచెం స్టోరీ డిఫరెంట్ గా రాసుకున్నా, ఆ డైలాగ్స్ కొంచెం బెటర్ గా ఉన్నా ఇంప్రూవ్ అయ్యేదేమో సినిమా. కానీ ఒక ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ లో వచ్చే కెమియో తప్ప సినిమాలో ఏం లేదు. కామెడీ వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా అంత నచ్చలేదు అన్న. నాకైతే హరిశంకర్ చాలా డిసప్పాయింట్ చేసిండు. హరిశంకర్ మార్క్ అయితే